హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ ఇన్ తెలుగు బై బోనిగెల సాల్మన్. మై నేమ్ ఈజ్ బోనిగెల సాల్మన్. నేను యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. మై నంబర్ ఈజ్ 8790492910. మై మెయిల్ ఐడి ఈజ్ bonigelasolomon@gmail.com. Mutual funds are subject to market risk. Read scheme information documents carefully. ఫ్రెండ్స్, నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, బంధువులకి. ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్లో అవేర్నెస్ 2, ఇంతకుముందు అవేర్నెస్ 1 చూసాం, అవేర్నెస్ 2 టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. దానికంటే ముందు మై నెంబర్ ఈజ్ 8790492910. ఐఎమ్ యాంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్కి మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి. టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. మనకి మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ని రకాలు ఉంటాయి? మనం మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు అనుకున్నామంటే ఇన్ఫ్లేషన్ బీట్ చేయడానికి. ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ ఏమో ఇన్సూరెన్స్ ఉంటుంది, రిటర్న్స్ కొంతవరకు వస్తాయి. బ్యాంకింగ్ కాన్సెప్ట్ డిపాజిట్. సో బ్యాంకులో మీ డబ్బుల్ని వేరే వాళ్ళకి, వాళ్ళ ఇంట్రెస్ట్లకి ఇచ్చి, హౌసింగ్ లోన్స్కి, పర్సనల్ లోన్స్కి, క్రెడిట్ కార్డ్స్కి ఇచ్చి వచ్చిన డబ్బులోంచి 6%, 7% మీకు ఇస్తారు. మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే మీరే ఇన్వెస్టర్ అనమాట. ఈ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ ఉద్దేశాన్ని బట్టి మీ డబ్బుని ఫండ్ హౌస్ ఇన్వెస్ట్ చేస్తుంది అనమాట. అందులో రిటర్న్స్ మీకే వస్తాయి అన్నమాట. లాభం వచ్చినా మీకే, లాభం తక్కువ వచ్చినా మీకే అనమాట. అయితే మ్యూచువల్ ఫండ్స్లో రకాలు ఏంటంటే లిక్విడ్ ఫండ్స్, డెట్ ఫండ్స్ ఆర్ బాండ్ ఫండ్స్, థర్డ్ వన్ ఈక్విటీ ఫండ్స్, ఫోర్త్ వన్ హైబ్రిడ్ ఫండ్స్, బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్. ఇప్పుడు మనం తెలుసుకున్నాము మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. మార్కెట్కి అనుగుణంగా, మార్కెట్ స్థితిగతులకు అనుగుణంగా మ్యూచువల్ ఫండ్ యొక్క రిటర్న్స్ మారుతుంటాయి. ఇప్పుడు లిక్విడ్ ఫండ్స్ అంటే ఏంటంటే మనకి లిక్విడ్ ఫండ్స్ని మనము సేవింగ్స్ అకౌంట్తో కంపేర్ చేసుకోవచ్చు. బ్యాంకులో మీకు సేవింగ్ అకౌంట్లో 4% వస్తే మీరు లిక్విడ్ ఫండ్లో పెడితే మీకు అరౌండ్ 6% వస్తాయి అన్నమాట. ఇక్కడ లిక్విడ్ ఫండ్స్లో మీకు రిస్క్ చాలా మైన్యూట్గా ఉంటుంది, అంటే నెగ్లిజిబుల్ రిస్క్ ఉంటుంది. లిక్విడ్ ఫండ్స్ అంటే ఏంటంటే మీ డబ్బుల్ని తీసుకెళ్ళి ట్రెజరీ బిల్స్, అండ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్, జీసెక్, వీటిని గిల్ట్ ఫండ్స్, గవర్నమెంట్ పేపర్స్, కమర్షియల్ పేపర్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. వీటి మెచ్యూరిటీ 0 to 90 days. 0 to 90 days మీరు ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే మీరు లిక్విడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి. లిక్విడ్ ఫండ్స్లో ఏంటంటే మనకు ట్రెజరీ బిల్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, గవర్నమెంట్ సెక్యూరిటీస్, కమర్షియల్ పేపర్స్ ఇన్వెస్ట్ చేస్తారు. వీటికి మెచ్యూరిటీ టర్మ్ వచ్చి 1 day, 2 days, 3 days, 90 days వరకు ఉంటాయి. అయితే మీకు సేవింగ్స్ అకౌంట్లో డబ్బు ఉంచే బదులు సేవింగ్స్ అకౌంట్లో మీకు 4% వస్తే లిక్విడ్ ఫండ్స్లో మీకు 6% వస్తుంది. చాలా 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 మైన్యూట్ రిస్క్ ఉంటుందన్నమాట. ఇది లిక్విడ్ ఫండ్స్. అలాగే ఫ్రెండ్స్, డెట్ ఫండ్స్ అంటే ఏంటంటే డెట్ ఫండ్స్ 91 days నుంచి 3 years, 91 days నుంచి 3 years పీరియడ్కి మనకు డెట్ ఫండ్స్ అండ్ బాండ్ ఫండ్స్ ఉంటారు. డెట్ ఫండ్స్ అండ్ బాండ్ ఫండ్స్ అంటే ఏంటంటే సపోజ్ మీ దగ్గర 100 రూపీస్ తీసుకుంటే ఒక 10 రూపీస్ గవర్నమెంట్ సెక్యూరిటీస్, ట్రెజరీ బిల్స్, గిల్ట్ ఫండ్స్లో ఒక 10 to 15 రూపీస్ ఇందులో ఇన్వెస్ట్ చేస్తారు. అక్కడ మనకి ఒక 6% అలా వస్తుంది. నెక్స్ట్ 70 రూపీస్ని ఒక 30 to 40 కంపెనీస్, AAA క్రిసిల్ అనే ఒక సంస్థ ఉంది మనకి ఇండియాలో. అది కంపెనీస్కి రేటింగ్ ఇస్తుంది. క్రిసిల్ సంస్థ AAA+. అంటే ఈ కంపెనీస్ వడ్డీ డిఫాల్ట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ అన్నమాట. ఇందులో మనం ఏం చేస్తామంటే ఈ కంపెనీస్కి అప్పిస్తాం. కంపెనీస్కి అప్పిచ్చినప్పుడు వాళ్ళు మనకి ఇంట్రెస్ట్ పే చేస్తారు, అరౌండ్ 8.59%. సో
ఎవరైతే రిస్క్ తక్కువ ఉండాలి, ఈక్విటీ లాగా రిస్క్ ఉండకూడదు. రిస్క్ అంటే ఏంటి? ప్రిన్సిపల్ కిందకి వెళ్ళిపోవటం లేదా పైకి వెళ్ళడం. రిస్క్ తక్కువ ఉండాలి కానీ రిటర్న్స్ బాగుండాలి అనుకున్నప్పుడు ఎవరైతే 90 డేస్ నుంచి 3 ఇయర్స్ వరకు టైం ఆరిజిన్ ఉంటుందో, 90 డేస్ నుంచి 3 ఇయర్స్ వరకు టైం ఆరిజిన్ ఉంటుందో వాళ్ళకి డెట్ ఫండ్స్ ఆర్ బాండ్ ఫండ్స్ అంటారనమాట. డెట్ ఫండ్స్ ఆర్ బాండ్ ఫండ్స్లో మీకు 8.5 to 9% వస్తుంది. అదే మీకు ఎఫ్డీలో, బ్యాంక్ ఎఫ్డీలో మీకు ఎంత వస్తుంది? 6.57% వస్తుంది. అక్కడికంటే వీడు మీకు 1.52% ఎక్కువ వస్తుంది. ఇక్కడ 30 to 40 కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేయటం వల్ల, క్రిసిల్ AAA రేటింగ్ ఉన్న సంస్థలు ఇన్వెస్ట్ చేయటం వల్ల డిఫాల్ట్ ఏదైనా కంపెనీ ఒకవేళ మైన్యూట్గా డిఫాల్ట్ అయితే కూడా రేట్ ఆఫ్ రిటర్న్స్ 9.59% బదులు 8.9, 8.8 అలా వస్తుంది. అయినా కానీ మన బ్యాంక్ ఎఫ్డీ కంటే ఎక్కువ వస్తుంది. అంటే మనకి బ్యాంక్ ఎఫ్డీ కంటే ఎక్కువ డబ్బు రావాలి, సేఫ్గా ఉండాలి అనుకున్నప్పుడు మనం బాండ్ ఫండ్స్ 3 ఇయర్స్ వరకు మనం బాండ్ ఫండ్స్ చూసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ బాండ్ ఫండ్స్లో కూడా డిఫరెంట్ ఫండ్స్ ఉంటాయి. రిస్క్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి క్రెడిట్ రిస్క్ ఫండ్ అని, అందులో రిస్క్ ఉంటుంది. అవి కాకుండా సేఫ్ అంటే మనకి AAA రేటింగ్ ఉన్నవి, A++ ఉన్న రేటింగ్ ఫండ్స్ని షార్ట్ టర్మ్ ఫండ్స్ ఆర్ బాండ్ ఫండ్స్ ఆర్ డెట్ ఫండ్స్ అంటారు. ఇక్కడ 8.5 to 9% వస్తుంది. బ్యాంక్ ఎఫ్డీల బదులు ఇది మనం ప్రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్ ఈక్విటీ ఫండ్స్. ఈక్విటీ ఫండ్స్ అంటే ఏంటంటే మీ అమౌంట్ని షేర్స్ ఆర్ స్టాక్స్ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తారు. లిక్విడ్ ఫండ్స్లో లెస్ రిస్క్, డెట్ ఫండ్స్లో లిటిల్ మోర్ రిస్క్. ఈక్విటీ ఫండ్స్లో హై రిస్క్ ఉంటుంది, హై రిటర్న్స్ వస్తాయి. మీకు 12%, 15%, 18% కూడా రావచ్చు. సమ్ టైమ్స్ 1, 2 ఇయర్స్, 3 ఇయర్స్ నెగిటివ్ రిటర్న్స్ కూడా రావచ్చు. ఇది ఈక్విటీ ఫండ్. ఈక్విటీ ఫండ్స్ అంటే మీరు 100 రూపీస్ ఇస్తే మీ డబ్బుని ఈక్విటీస్లో 30 to 40 కంపెనీస్ చూజ్ చేసుకొని ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. దీంట్లో హై రిస్క్ ఉంటుంది. అలాగే హైబ్రిడ్ ఫండ్స్, బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ అంటే ఏంటంటే కొంత పోర్షన్ని ఈక్విటీ, కొంత పోర్షన్ని డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. హైబ్రిడ్ ఫండ్స్ అంటే ఈక్విటీలో కొంత పోర్షను, డెట్ ఫండ్స్లో కొంత పోర్షన్ ఇన్వెస్ట్ చేస్తారు. అలాగే బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ అంటే కూడా ఈక్విటీలో కొంత పోర్షన్, డెట్లో కొంత పోర్షన్ ఇన్వెస్ట్ చేస్తారు. బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ అన్నప్పుడు ఏం చేస్తారంటే మార్కెట్స్ డౌన్ అయినప్పుడు ఈక్విటీ పోర్షన్ పెంచుతారు, మార్కెట్స్ పీక్లో ఉన్నప్పుడు ఈక్విటీ పోర్షన్ తగ్గిస్తారు. అది బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్. ఇవి ఈక్విటీ ఫండ్స్. అసలు ఈక్విటీ అంటే ఏంటి, రిస్క్ ఉన్నప్పుడు ఈక్విటీ ఫండ్స్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలన్నది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్.